ఒక ఆడపిల్ల 3 దినాలు కడుపు మార్చుకొని చావుకు తెగబడి, దేవా నా వాళ్ళు లేకపోయినప్పుడు నేనెందుకు బతకాలి, నాకెందుకు ఈ జీవితం, నాకొద్దు, నేను రాజు సముఖంలోకి వెళ్తున్నాను, నువ్వు మాట్లాడు రాజుతో అని ఒక ఆడపిల్ల ఎస్తేరు సాహసం చేసి ఉపవాసం ఉండి తెగించింది. ఒక ఆడ మనిషి. రాజు ఆజ్ఞనే మార్చి పడేశావు కదా దేవా. ఆ దీనురాలి యందు నీకు దయ కలిగింది, ఆ ప్రజల యందు నీకు దయ పుట్టింది. మొర్దెకే గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని చేసిన ఆర్త ధ్వని నీకు వినబడింది. రాజు శాసనము అంగుళికతో ఉంగరంతో ముద్రించబడిన శాసనం సహా రద్దయిపోయింది. అహంతో నిండిన హామాను వాడు సిద్ధపరిచిన ఉరి కొయ్య మీద వాడే వేలాడి చచ్చాడు. ప్రభువా, నీ ప్రజల కోసం నువ్వు కదిలిన తీరు అది. ఒక దీనురాలి ఉపవాస ప్రార్థన, చావుకు తెగబడినటువంటి వైనం. మమ్మల్ని బ్రతికించు దేవా. చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు, దిగజారిన స్థితిలో ఉన్న మమ్మల్ని బ్రతికించు దేవా. బలపరచు దేవా, ఆకర్షించు దేవా, నడిపించు దేవా. పరిశుద్ధాత్మ దేవా, ఎన్నో మార్లు నిన్ను నిర్లక్ష్యం చేశాను, ఎన్నో మార్లు నీకు దుఃఖాన్ని పుట్టించు. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ ఆదిలో జలముల మీద లాడిన ఆత్మ, మనుషుని జీవాత్మగా మార్చిన ఆత్మ, ఎండిపోయిన ఎముకల్ని సజీవ సైన్యముగా నిలిపిన ఆత్మ, ఊపిరి విడిచిన ఆత్మ, నీ